నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీ తెలంగాణ మధ్య నీటి మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బనకచెర్ల బర్నింగ్ ఇష్యూ చల్లారనే లేదు. ఇప్పుడు మళ్లీ మరో బర్నింగ్ తెర మీదకు వస్తుంది. బనకచెర్ల తెర మీదకు వచ్చినప్పటి నుంచే తెలంగాణ అలర్ట్ అయింది. ఏపీ ప్రయత్నాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ కేంద్రానికి సిడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. కేంద్రంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది. బనకచెర్ల నిర్మాణం వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని కేంద్రం ముందుంచింది. బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చేపడితే గోదావరి పరివాహక ప్రాంతాల కరువు బారిన పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వంలో కదలికను తెచ్చింది. అనుమతుల విషయంలో మరింత క్లారిటీ కావాలంటూ కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖలు షరతులు పెట్టాయి. అయితే ఏపీ ప్రభుత్వం అనుకున్నది నెరవేరకపోవడంతో ప్రాజెక్టు వర్కౌట్ కాదన్న అభిప్రాయానికి వచ్చిందన్న టాక్ కూడా ఉంది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ తయారీకి పిలిచిన టెండర్లను కూడా ఏపీ రద్దు చేసింది. ఆ వెంటనే బనకచెర్లకు ప్రత్యామ్నాయంగా మరో ప్రాజెక్టు చేపట్టాలని ఏపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రాజెక్టు పరిధిని మార్చి బనకచెర్ల స్థానంలో నల్లమల సాగర్ రిజర్వాయర్ కు అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రాజెక్టు దూరాన్ని తగ్గించి ఖర్చును కూడా పరిమితం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొత్త ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 50,000 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని తెలిసింది. బనకచెర్లకు 80,000 కోట్ల అంచనా ఉండేది. కొత్త ప్రాజెక్టును 2 దశల్లో అమలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మొదటి దశలో పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి మిగులు జలాలను తరలించి రాయలసీమ జిల్లాల్లోకి చేర్చేందుకు పనులు చేపట్టనున్నారు. రెండో దశలో నల్లమల సాగర్ కు విస్తరణ జరుగుతుంది. తద్వారా సుమారు 200 టీఎంసీల నీరు వ్యవసాయం, తాగునీటికి ఉపయోగపడుతుంది. కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ పై ఈ నెల 3న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించింది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్టు వివరాలు, ఖర్చు అంచనాలు, పర్యావరణ ప్రభావాలపై చర్చించారు. త్వరలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు వివరణాత్మక రిపోర్ట్ సమర్పించనుంది. కొత్త డిపిఆర్ కోసం త్వరలోనే కొత్త టెండర్లు పిలువనున్నారు. ఇది 2027 నాటికి మొదటి దశ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. దీనిపైనే ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఇలాంటి ప్రత్యామ్నాయాలు చేపట్టినా తెలంగాణ ఊరుకోదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ కి ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాన్ని మేము వ్యతిరేకించాం. అది చాలా స్పష్టంగా గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డులో ఫ్లడ్ వాటర్స్ కేటాయించడానికి ఎవరికి ఎటువంటి ఆస్కారం లేదు అనే విషయాన్ని అప్పుడు కూడా పాయింట్అవుట్ చేశాం. ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మంత్రి ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం అనుమతులు ఇవ్వొద్దంటూ చెప్పుకొచ్చారు. నల్లమల సాగర్ పై ఏపీ ఎలా ముందుకు వెళ్తుంది? 2 తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం మొదలైందా? తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు కొనసాగుతాయా? ఇది ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదా? మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఏపీ రియాక్షన్ ఏంటి? ఏ ఉద్దేశంతో ఏపీ కొత్త ప్రాజెక్టును చేపడుతుంది? తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా ఒప్పిస్తుంది? రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ ఆశా అందిస్తారు. ఆశా, ఓవర్ టు యు. నీటి వాటాలకు సంబంధించి ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో చూసాము. 2 ప్రభుత్వాల మధ్య బాధలు జరగడము. అటుపక్క ఏపీ విషయానికి వస్తే కనుక బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఎట్టి పరిస్థితులను చేపట్టే తీరుతామని చెప్పి, ఇటుపక్క తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేటికి బనకచెర్ల ప్రాజెక్టుని చేపట్టనివ్వము, ఎట్టి పరిస్థితులను జరగదని. ఇటుపక్క తెలంగాణలో బీఆర్ఎస్ అంటే ప్రతిపక్ష పార్టీ కూడా క్వశ్చన్ చేసినటువంటి సందర్భం మనం చూసాం క్లియర్ గా. పక్క రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా నష్టం చేయడానికి కూడా చూస్తున్నారా అని చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం. అయితే ఎవరేమన్నా సరే తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లనివ్వమని చెప్పి గతంలోనే ఖరాఖండిగా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఏపీ డిపిఆర్ ని తీసుకొచ్చింది బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసిన తర్వాత ఆ డిపిఆర్ ను కూడా వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పుడు నల్లమల్ల ప్రాజెక్ట్ ని తెర మీదకి తీసుకురావడం, ఇది కూడా అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్నారు. దీన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు తీసుకెళ్లనివ్వమంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం చూసాం. ఇంతకుముందు
మాట్లాడాం కూడా. అసలు రెండు తెలుగు రాష్ట్రాల వెర్షన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. అంటే బనకచెర్లు ప్రాజెక్ట్, నీటి ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి వెర్షన్స్ ఏంటి, వారి అభిప్రాయాలు ఏంటనేది. ఫస్ట్ గా మనం ఏపీ విషయానికి వస్తే, బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం ఫిక్స్ అయింది. దానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా సందర్భాలను చెప్పారు. దీనివల్ల ఏ రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి కూడా నష్టం ఉండదు, కేవలం ఏదైతే వరదల్లో వృధాగా పోతున్న వాటిని మాత్రమే ఈ ప్రాజెక్ట్ లో పెడుతున్నామని. అయితే తెలంగాణ వర్షన్ వస్తే, బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్లాన్ చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల మాకు సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా నష్టపోతాయంటూ కూడా ఇటుపక్క తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఇది ఫస్ట్ నుంచి నడుస్తూనే ఉంది. ఇక సెకండ్ పాయింట్ విషయానికి వద్దాం. డిపిఆర్లకు టెండర్లు పిలిచింది ఏపీ సర్కార్. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి డిపిఆర్ ను కూడా తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పింది. అయితే దానికి సంబంధించి తెలంగాణలో బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ అక్రమంగానే ప్లాన్ చేస్తున్నట్టు చెప్పినటువంటి సిచ్యువేషన్. మొదట్లోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వచ్చింది. స్టార్టింగ్ ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ సర్కార్ ఇది చెప్పడానికి వీలు లేదు అనే విధానాన్ని తీసుకొస్తుంది ప్రజల్లో కూడా. ఇక థర్డ్ వెర్షన్ మనకు చూసుకుంటే గనక 80,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఇది బనకచెర్ల విషయానికి వస్తే, ఆ బనకచెర్ల విషయానికి వస్తే ప్రాజెక్ట్ వ్యయం కూడా మనకి ఎక్కువగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిన తర్వాత ముందుకెళ్తామని చెప్పన్నారు, కానీ దానికి సంబంధించి క్లారిటీ లేదు. తెలంగాణ విషయానికి వస్తే గనక వరద జలాల పేరుతో గోదావరి పరివాహకంలో తీవ్ర నష్టం జరుగుతోంది. సో ఏదైతే వరదలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు, కానీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నష్టపోతాయంటూ కూడా తెలంగాణ వెర్షన్ కింద మనకు కనిపించింది. రైట్, ఇక ఫోర్త్ వెర్షన్ చూస్తే గనక గోదావరి జలాలు ఏదైతే ఉన్నాయో, గోదావరి జలాలను కృష్ణానది మీదుగా రాయలసీమ తరలించేందుకు ప్రయత్నం చేస్తాము. సో దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదంటూ కూడా ఏపీ వెర్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అదే విధంగా మిగులు వరద జలాలను మాత్రమే తరలించే ప్లాన్ చేస్తున్నట్టు, మేము మీకేం నష్టం చేకూర్చట్లేదు, ఏదైతే ఫ్లడ్స్ లో వేస్ట్ గా పోతున్నటువంటి వాటర్ ను మాత్రమే మేము కలెక్ట్ చేస్తాం, ఇక్కడ ఉంచుతామని చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం. తెలంగాణకు నష్టం వాటిల్లదని చెప్పింది ఏపీ సర్కార్. అయితే ఇప్పుడు ఇదంతా వచ్చిన తర్వాత డిపిఆర్ ను వెనక్కి తీసుకున్న తర్వాత కొత్తగా నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో దీనికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది తెలంగాణ సర్కార్. ఇట్లా రెండు వర్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. అటు తెలంగాణ నుంచి, ఏపీ నుంచి. తెలంగాణ అయితే దీనికి సంబంధించి వెనక్కి తీసుకోవాలని కేంద్రం దగ్గరికి వెళ్లారు, వివరించారు, లేఖ కూడా రాశారు. ఆ సందర్భాన్ని కూడా మనం చూసాం. సో ఇటు పరిస్థితుల్లో ఇది మహారాష్ట్రకి కానీ పక్కనటువంటి కర్ణాటక రాష్ట్రానికి కానీ రెండు రాష్ట్రాలకు కూడా ఇష్టం లేదు. దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేయాలి, సిడబ్ల్యూసీ కూడా దీనికి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. రైట్, ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి వివాదాలు ఈ విధంగానే కొనసాగుతున్నాయి. ఎప్పుడు పుల్ స్టాప్ పడితే ఏ విధంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. మొన్నటి వరకు బనకచెర్ల ప్రాజెక్ట్, ఇటు నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ తెర మీదకి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ నే పేరు మార్చి తిరిగి తీసుకొస్తున్నారు. దీనివల్ల మళ్ళీ అదే నష్టం జరుగుతుంది తెలంగాణకంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. కేంద్రానికి కూడా లేఖ రాశారు. సో ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చే? స్వామి, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి నిన్న కేంద్ర మంత్రిని ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి విషయాలకు సంబంధించి ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో పూర్తిస్థాయి అనుమతులు కావచ్చు, ఒకవైపు సమ్మక్క సారక్క బ్యారేజ్ సంబంధించిన విషయంలో సంబంధించినటువంటి విషయం కావచ్చు, పూర్తి స్థాయిగా అన్ని విషయాలకు సంబంధించి తెలంగాణ రావాల్సిన పర్మిషన్స్తో పాటు తెలంగాణకు ఉన్నటువంటి అభ్యంతరాలపైన ఒకవైపు కర్ణాటకలో ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఆల్మట్టి డ్యామ్ ఎత్తికి సంబంధించి అంశం సంబంధించి అభ్యంతరం కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో పోలవరం నుంచి ఒకవైపు ఇటు ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు తెలియజేయాలని చెప్పేసి కూడా బనకచెర్ల వరకు చేపడుతున్న ప్రాజెక్టు సంబంధించిన విషయంలో అభ్యంతరాలు తెలియజేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒకవైపు గత కొద్ది కాలంగా ఈ జల వివాదాలకు సంబంధించి ఇంకా కొలిక్కి రావట్లేదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి పోలవరం నుంచి బనకచెర్ల వరకు పెద్ద ఎత్తున కూడా ఒకవైపు నీటిని తరలించే విషయం సంబంధించి తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. మిగులు జలాల పేరు చెప్తూ ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున కూడా గోదావరి నుంచి నీటిని కృష్ణా
పోలవరం నుంచి అక్కడి నుంచి పెన్నా బేసిన్ కి తరలించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న కేంద్ర మంత్రికి శ్రమశక్తి భవన్ లో ఒకవైపు వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన విషయంలో వివిధ ప్రాజెక్టులకు అనుమతులు పూర్తి స్థాయిగా సాధించడంతో పాటు తెలంగాణకు ఉన్నటువంటి అభ్యంతరాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. దీనికి సంబంధించి తెలంగాణకు ఉన్నటువంటి వివిధ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే తెలంగాణకు కావాల్సినటువంటి వివిధ అంశాలకు సంబంధించి వాటిని ఒకవైపు రాబట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఈ పోలవరం నుంచి బనకచెర్ల వరకు దాదాపుగా రోజుకు 2 నుంచి 4 టీఎంసీల వరకు తరలించే ప్రతిపాదన ఏదైతే ఉందో దీనికి సంబంధించి దాదాపుగా 500 టీఎంసీల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకునేందుకు వెసులుబాటుగా ఇప్పటికే ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి పోలవరం నుంచి రోజుకు 2 నుంచి ఆ తర్వాత ఫర్దర్గా 4 టీఎంసీల వైపు కూడా తరలించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇటు కృష్ణాలో నుంచి కూడా ఇటువైపు ఇప్పటికే కృష్ణాలో ఒకవైపు శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున కూడా సాగునీరుని తాగునీరుకు సంబంధించి పేరుతోటి పెద్ద ఎత్తున పెన్నా బేసిన్కి నీటిని తరలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న రోజుల్లో దీన్ని బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి మరింత వాటర్ని తరలించడం కోసం ఈ వివిధ రకాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తలపెట్టింది. దీనికి పోలవరం టు బనకచెర్ల వరకు పేరు పెట్టి దీన్ని ఇక్కడ దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేయడం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు చేస్తున్న ధర్మలా దీనికి సంబంధించి ఒకవైపు స్పష్టమైనటువంటి నీటి కేటాయింపులు లేని కారణంగా ఈ మిగులు జలాల పేరుతోటి ఆంధ్రప్రదేశ్ నీరు తీసుకెళ్తే తెలంగాణకు సంబంధించిన వచ్చే వాటా విషయం సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు కర్ణాటక కావచ్చు మరి మహారాష్ట్ర ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో తెలంగాణలో కూడా తమకు ఉన్నటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రికి నిన్న వినతి పత్ర రూపంలో నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరోవైపు పోలవరం సంబంధించిన ఇష్యూ సంబంధించి పెద్ద ఎత్తున వాటర్ తీసుకెళ్లే విషయం సంబంధించి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి అనుమతులకు సంబంధించిన విషయంలో కూడా నిన్న ఒకవైపు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటు సమ్మక్క సారక్క బ్యారేజ్ పూర్తయింది. దానికి సంబంధించినటువంటి పర్మిషన్ సంబంధించి పూర్తి స్థాయి అనుమతుల విషయం సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించిన విషయంలో గత కొద్ది కాలంగా హాట్గా చర్చ కొనసాగుతున్న తరుణంలో నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి కేంద్ర మంత్రులను కలిసి ఒకవైపు సంబంధించిన తెలంగాణ అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికైతే ఇది రానున్న రోజుల్లో మరింతగా ఇది రాదుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒకవైపు ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా మన తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టమైన అభ్యంతరాలు తెలపాలని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ చేస్తూ వస్తుంది. ఒకవైపు ఇక్కడ గతంలోనే పోలవరం నుంచి ఒకవైపు ఇటు కృష్ణా బ్యారేజ్లోకి 50 టీఎంసీల వాటర్ని రోజుకు తరలించే సంబంధించి తెలంగాణకు రావాల్సిన వాటర్ విషయంలో ఇప్పటికీ అభ్యంతరం వ్యక్తం చేస్తాం. అలొకేటెడ్ వాటర్ లేనందున ఖచ్చితంగా దీన్ని ఈ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ప్రజావాద ట్రిబ్యునల్ అవార్డు అయిన మేరకు మాత్రమే వాటర్ వినియోగం చేసుకోవాలి. మిగులు జలాలు వరద జలాల పేరుతో నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం చెప్తూ ఉంది. ఆ మేరకు అవసరమైన మేరకు న్యాయ పోరాటం చేస్తాం, కేంద్రం వద్ద అభ్యంతరాలు తెప్పామని చెప్పేసి అంటున్నారు. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి వారిది నీటి ప్రాజెక్టులకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పి ముందు చెప్పారు. తర్వాత డిపిఆర్ కూడా పిలిచిన తర్వాత వెనక్కి తగ్గింది ఏపీ సర్కార్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయనివ్వం, ఏదైతే తెలంగాణకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎంత ముందుకెళ్ళినా సరే దాన్ని అక్కడ కాపించే ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలంగాణ సంబంధించి ముఖ్యమంత్రి చెప్పారు, మంత్రులు చెప్పారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళడము, లెటర్ రాయడము, దీనికి సంబంధించిన పర్సనల్ వివరించడం మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం ఒక తెలంగాణే కాదు, పక్కన మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాలు కూడా విభేదిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అని చెప్తారో మీరు తీసుకొచ్చారు, దీన్ని 2027 కల్లా కంప్లీట్ చేస్తాం మొదటి దశ అని చెప్పి చెప్తుంది ఏపీ సర్కార్. అయితే నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కూడా పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ మాదిరిగానే ఉంది, కేవలం దీని పేరు మార్చారు, బడ్జెట్ మార్చారు అంతే. దీనివల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది ఫ్లడ్ వాటర్ సంబంధించి చేయడానికి ఎవరికి ఆస్కారం లేదు, అదే మేము చెప్తున్నాం. కేంద్రం కూడా దీనికి సంబంధించి ఒకసారి చెక్ చేయాలి, పర్మిషన్స్ అయితే ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నారు. సో ఈ వెర్షన్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు ఏ విధంగా ముందుకెళ్తోంది, ఈ వాటాకు సంబంధించి క్లారిటీ వస్తుందా రాదనేదే ఇప్పుడు వస్తున్నటువంటి వెర్షన్. మాట్లాడదాం, మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు శరత్ చౌదరి గారు టీడీపీకి సంబంధించి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మనకి మిఠా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, నీటిపారుదల నిపుణులు నయనాల గోవర్ధన్ గారు కూడా మనకి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫస్ట్ గా కాంగ్రెస్ పార్టీ వెర్షన్ తెలుసుకుందాం. నర్సయ్య గౌడ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నర్సయ్య గౌడ్ గారు మొదటి నుంచి అదే వాదన, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ ని మేము తరలించనివ్వం, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏపీ ట్రై చేసినప్పటికీ కూడా మేము అడ్డుపడే తీరుతామన్నారు. దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్ట్ ఆగింది, ఇప్పుడు నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ని కూడా హోల్డ్ లో పెట్టిస్తున్నారు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళనివ్వమని చెప్తున్నారు. దేనికోసం ఏపీ వాదన భిన్నంగా ఉంది కదా? వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఎస్, క్లియర్ గా ఉంది, చెప్పండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం.
ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఏపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మేము వరద జలాలను మాత్రమే మేము మళ్లించుకుంటున్నాము, కాబట్టి మేము మళ్లించుకోకుండా కూడా ఇవి సముద్రంలో కలుస్తాయి కదా, మీకేంటి ఇబ్బంది, మీకేం నొప్పి కలుగుతుందనే వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద. కానీ నేను ఏమంటున్నానంటే, ఇంతకు ముందు కూడా ఈ కర్ణాటక తమిళనాడు మధ్యన కూడా ఇది జరిగినప్పుడు ఈ కింద ఉన్నటువంటి తమిళనాడు వీళ్ళు ఆల్రెడీ ప్రాజెక్టు ఇల్లీగల్ గా కట్టుకొని దానికి వాటర్ అలాట్మెంట్ తీసుకున్న తరువాత కర్ణాటక ఇప్పుడు వాళ్ళ నీళ్లు ఆపడానికి వీల్లేదు. రేపు జరగబోయేది కూడా బనకచెర్ల ప్రాజెక్టు మీద కూడా ఇదే జరగబోతుంది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మేము సముద్రంలో కలిసే నీళ్లను మేము వాడుకుంటుంటే మీకేమి ఇబ్బంది అని చెప్తున్నారు. కానీ ఒకసారి బనకచెర్ల ప్రాజెక్టుకు నీటి వాటాలు కేటాయింపులు జరిగిన తర్వాత పైన తెలంగాణలో మనం కట్టుకోవడానికి ఇబ్బంది వస్తుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ వెల్ సెటిల్డ్ ఉన్నది కదా, డిస్ప్యూట్ ఉన్నది కదా అక్కడ. కాబట్టి ఈ వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, దాని పేరు మార్చి మరొక రకంగా బడ్జెట్ ను మార్చి పేరును మార్చి నీళ్లు ఒక రకంగా చెప్పాలంటే దోచుకపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాండి, ఇప్పుడు మనకు 811 టీఎంసీల వాటర్ కేటాయించింది ప్రజెస్ ట్రిబ్యునల్ 2. మరి దాంట్లో మనకు కలిసినటువంటి వాటా మనకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా చేసుకోమని నేను ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒకటి క్లియర్ చేయండి, మాకు ఇచ్చిన వాటా, మీ వాటాలో మీ నీళ్లు మీరు తీసుకోండి, దానికి మేము వ్యతిరేకము కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు బనకచెర్ల కట్టుకుంటారా, నల్ల ప్రాజెక్టులో కట్టుకుంటారా, ఎక్కడైనా కట్టుకోండి. ఈసారి బనకచెర్ల ప్రాజెక్టుకు వాళ్ళకు డిపిఆర్ సమర్పించిన తర్వాత పొరపాటున సిడబ్ల్యూసీలో చర్చించి వాళ్ళకు నీటి కేటాయింపులు జరిగితే ఖచ్చితంగా తెలంగాణలోని రైతులు నష్టపోతారు, ఎడారిగా మారుతుంది. ఇది వాస్తవంగా తెలుసు, ఇక్కడ జరిగినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మరి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, అక్కడ తెలుగు వాళ్ళు మా వాళ్ళే, ఇక్కడ తెలుగు వాళ్ళు మా వాళ్ళే అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు, రెండు కళ్ళ సిద్ధాంతం రెండు చెవుల సిద్ధాంతం చెప్పే చంద్రబాబు నాయుడు గారికి ఇది తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. అప్పుడే ఆల్రెడీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆంధ్రకు పోయి రోజమ్మ దగ్గర చేపల పులుసు చాలా సందర్భాల్లో చెప్పారు, ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి రాష్ట్రానికి నష్టమేం జరగదు, వృధాగా పోతున్న వాటిని మాత్రమే చేస్తున్నామని చెప్పి ఏపీ సీఎం కూడా చాలా సందర్భాలు చెప్పారు కదా. నేను అదే చెప్తున్నా ఆశ గారు, నేను ఏమంటున్నానంటే, మీరు చెప్పేది ఒక రకంగా ఉంది పైకి, అక్కడ చేసేది ఇంకొక రకంగా ఉంది. తమిళనాడు కర్ణాటకలో ఈ విషయం జరిగింది, కండ్లకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. నీటి వాటాలు కేటాయింపు బనకచెర్లకు కనుక నీటి వాటా కేటాయింపు చేసిన తరువాత మనం పైన తెలంగాణలో మనం కట్టుకోలేము, ఎందుకంటే వాళ్ళకు వాటర్ వదిలిన తర్వాత మిగిలిన వాటర్కి మనం ఇక్కడ బ్యారేజ్ కట్టుకోవాలి. అంటే ఇది ఏ రకంగా ఉన్నది, తెలంగాణ రైతులకు మోసమే కదా. కాబట్టి నేను అంటున్న తెలంగాణ ప్రజలకు, మనకి ఏపీ నుంచి కూడా అధికార పార్టీ నుంచి మాట్లాడిన శరత్ చౌదరి గారు సిద్ధంగా ఉన్నారు. శరత్ చౌదరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆశా గారు. శరత్ చౌదరి గారు, మాకు రావాల్సిన వాటా మాకు రావాల్సిన వాటా క్లియర్ చేయండి. ఆ తర్వాత మీరు బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టుకుంటారో, నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కట్టుకుంటారో, ఇంకే ప్రాజెక్ట్ కట్టుకుంటారో మీ ఇష్టం. మా వాటా మాకేంటనేది క్లారిటీగా చెప్పిన తర్వాత మీరు ముందుకెళ్ళండి అంటున్నారు. లేదు ఈ విధంగానే ముందుకెళ్తారు, మా రాష్ట్రం నష్టపోతుంది, మా రైతులు నష్టపోతారు అంటున్నారు. ఎందుకు ఆ స్టెప్ తీసుకోకుండా ముందుకెళ్తున్నారు? మేడం, ఇక్కడ నేను ఒక విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను పెద్దలందరికీ. మేము తెలంగాణ భూభాగంలోకి వచ్చి లేదా కర్ణాటక భూభాగంలోకి వీటిల్లోకి చొరబడి మేము ఎక్కడ ప్రాజెక్టులు కట్టుకోవట్లా. మా దగ్గరికి వచ్చే నీళ్ళని మా దగ్గర మా సముద్ర మట్టంలో కలిసే నీళ్ళని పోకుండా ఆపుకుంటున్నాం. అది కూడా ఏంటి, మా భూభాగంలోకి వచ్చిన నీళ్ళని మేము తెలంగాణ దగ్గరికి వెళ్ళి కాళేశ్వరానికో లేక ఇంకో దానికో ఏదన్నా మనం అక్కడ అడ్డుకట్ట కట్టి ఆ వాటర్ ని ఇక్కడికి ఏదన్నా పంప్స్ ద్వారా ఇటు డైవర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కానీ ఇక్కడ మేము చేస్తున్న పని ఏంటి అని అంటే, మా దగ్గర పోలవరం దగ్గర నుంచి కావచ్చు, కృష్ణా కెనాల్ నుంచి కావచ్చు, బయట రాష్ట్రాల నుంచి మా దగ్గరకు వచ్చి ఎక్కడైతే ఒక 200-300 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి కలిసిపోతున్నాయో వాటిని మేము ఆపుకొని అక్కడి నుంచి రాయలసీమ దాకా తీసుకెళ్లడానికి ఒక బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది మేము నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఇది విత్ ఇన్ ద స్టేట్ జరిగే ప్రాసెస్. ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ద స్టేట్ తెలంగాణ ప్రజలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పైన మేము పైన కాదు కదా మేడం, ఆనకట్ట కడుతుంది పైన కాదు కదా. ఎక్కడ ఇప్పుడు పోలవరం కెనాల్స్ దగ్గర కట్టుకుంటున్నాము, గోదావరి దగ్గర ఇటు సైడ్ వచ్చిన వాటిని ఆపుకుంటున్నాము. ఎక్కడ వేస్ట్ గా సముద్రంలోకి కలిసే వాటర్ ని మేము ఇదే కదా బనకచెర్లకు సంబంధించి కూడా ఎందుకు డిపిఆర్ వెనక్కి తీసుకున్నారు?
కేంద్రం డిపిఆర్ వెనక్కి తీసుకోవడం అంటే ఏంటంటే అక్కడ మీరు ఓన్లీ మా దగ్గర నుంచే కాదు, ఇంకా కొన్ని ఒక 2-3 సెంట్రల్ కమిషన్స్ దగ్గర నుంచి కూడా అప్రూవల్స్ తీసుకోండి, వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని అన్నారు. ఎక్కడ రిజెక్షన్ మోడ్ లో ఏం వెళ్ళలేదు వాళ్ళు. నేను అది చెప్పట్లే, బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి కూడా ముందు డిపిఆర్ స్వాగతించి మళ్ళీ ఎందుకు వెనక్కి తగ్గారు అనేది, ఇప్పుడు మళ్ళీ నల్లమల సాగర్ అని చెప్పి కొత్త విధానం ఎందుకు తీసుకొస్తున్నారు, కొత్త ప్రాజెక్ట్ ఎందుకు తెర మీద తెచ్చారు? కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు మేడం, ఉన్న ప్రాజెక్టే ఎగ్జిస్టింగ్ దే చేస్తున్నాము. ఎక్కడా కూడా న్యూ ప్రాజెక్ట్ అని చెప్పి కొత్త డిపిఆర్స్ దగ్గరికి ఏం వెళ్ళలేదు. ఉన్నదాన్నే అలైన్మెంట్ అయితే కొంచెం చేంజెస్ సజెస్ట్ చేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కావచ్చు, మిగిలిన వాళ్ళు దాన్ని మార్చుకొని కొత్తది తీసుకుంటున్నాం. ఓకే ఆశ గారు ఒక్క సబ్మిషన్ రవిచంద్ర గారికి నేను ఏంటంటే, మీరు ఈ తెలంగాణకు సంబంధించి ఎంతైతే నీటి వాటాలు ఉన్నాయో వాటిని మీరు వాడుకోండి అని డిక్లేర్ చేస్తూ మీరు బనకచెర్లను కట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు జరగబోయే విపత్తు ఏంటంటే, మీరు బనకచెర్ల కట్టి దానికి వాటర్ కేటాయింపులు జరిగిన తర్వాత పైన మనము బ్యారేజీలు డ్యాములు కట్టుకోవడానికి వీలు పడదు. ఎప్పుడు వీలు పడుతుంది అంటే వాళ్ళకి వదిలిపెట్టి బనకచెర్లకు కేటాయించిన నీళ్లు వదిలిపెట్టిన తర్వాత మిగిలిన వాటికే మనం చేయాలి. వాళ్ళు చెప్పేది ఏమంటారంటే వరద నీళ్లు మా ప్లేస్ లో మేము చేస్తున్నాం, కానీ కేటాయింపులు అనేది సిడబ్ల్యూసీ చేస్తుంది. అది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంస్థ. అది ఒకసారి కేటాయింపులు చేసిన తర్వాత వాటిని వదిలిపెట్టాల్సిందే. అంటే ఈ వాటర్ గోవర్ధన్ గారు కూడా ఉన్నారు, నీటిపారుదలకు సంబంధించి నిపుణులు. ఆయనతో పాటు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి గోవర్ధన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గోవర్ధన్ గారు, 2 తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ నడుస్తోంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, బనకచెర్ల ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టినప్పటి నుంచి. ఇప్పుడు మీరు లైవ్ లోనే ఉన్నారు. 2 పార్టీలు అంటే 2 ప్రభుత్వాల యొక్క వెర్షన్స్ కూడా విన్నారు. అది వృధాగా పోయే వాటర్ని మేము క్లైమ్ చేసుకుంటున్నాము, దానికి సంబంధించి ప్రాజెక్ట్ పెట్టుకుంటున్నాము. మీకేంటంటారు? లేదు, మాకిచ్చే వాటా ముందు మీరు క్లియర్ చేస్తున్నారు, అప్పుడు మీరు చెప్పండి అంటున్నారు. తెలంగాణకు సంబంధించి అసలు ఏంటి ఈ వాటాలకు సంబంధించి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం అందరు గ్రహించాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి విషయం, అంటే పోలవరం బనకచెర్ల అనేటటువంటిది ఇక్కడ కాళేశ్వరం లాంటి ఒక అన్ఫీజిబుల్ ప్రాజెక్ట్ అండి. ఇది వాస్తవంగా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తుంది, గుళ్ళ చేస్తుంది. ఇది కాంట్రాక్టర్లకు బెనిఫిట్ చేసేటువంటి ప్రాజెక్ట్ తప్ప మా దగ్గర కాళేశ్వరం లాంటి ఒక పనికి మాలినటువంటి ఐరావతం లాంటి ప్రాజెక్ట్ ఎలా అయితే కట్టారో ఇది అలాంటిది. అంటే సముద్ర మట్టం నుంచి మీరు 500 మీటర్ల ఎత్తుకు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్ళడం అనేది అన్ఫీజిబుల్, ఇది ఆర్థికంగా వైబుల్ కాదు. రెండవది, నీటిపారుదల పద్ధతుల నియమాల్లో ఇన్ని ఎత్తిపోతులు పెట్టి తీసుకెళ్లడం, ఇన్ని టన్నెల్స్ పెట్టడం అనేది కాదు. రెండవది, టార్గెట్ ప్రకారం ఏదో దీన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇది టార్గెట్ ప్రకారం పూర్తి చేయడం అసాధ్యం. దీనికంటే ఇదే రాజమండ్రి వాస్తవ్యుడు, అతనితో మేము 10 సంవత్సరాల కాలం పనిచేశాను. చివరిలో హనుమంతరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఈఎన్సీగా పనిచేశాడు, ఇంజనీరింగ్ చీఫ్ గా. అతనికి చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా ఉన్నారు. 4 వాటర్ కాన్సెప్ట్ వాస్తవంగా రాయలసీమ ప్రాంతంలో 400 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుంది. మనకు ఆ వర్షపాతాన్ని ఎక్కడికక్కడ ఈ భారీ బిగ్ కాంట్రాక్ట్ మోడల్లో కాకుండా వాటర్ షెడ్ పద్ధతుల్లో, ఇది గొట్టిగారిపల్లి ప్రాంతంలో కోహిర్ మండలం, సంగారెడ్డి, ప్రస్తుత సంగారెడ్డి జిల్లా, పాత మెదక్ జిల్లా, గొట్టిగారిపల్లి అనే ఊళ్ళో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దానికి భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. ఈయన హనుమంతరావు గారు రిటైర్ అయిన తర్వాత. అది వాస్తవంగా చాలా కరెక్ట్ ప్రాజెక్ట్. అది రాజస్థాన్ లో కూడా దాదాపు 21,000 గ్రామాల్లో అమలు చేశారు. తార్ ఎడారిలో ఈ రోజు చచ్చిపోయినటువంటి బోర్లన్నీ కూడా రివైవ్ అయిపోయి 2 పంటలు అక్కడ పండించుకుంటున్నారు. అది రాయలసీమ ప్రాంతానికి చాలా అనువైంది. ఇది కాళేశ్వరం లాంటి ఒక పనికి మాలినటువంటి ప్రాజెక్ట్. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గుర్తించాలి. మరొక కీలకమైన విషయం ఏంటంటే, పోలవరం ప్రాజెక్టే ఒక చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ముందు కట్టినటువంటి 1390 మీటర్ల నది కుడిగట్టు నుంచి ఎడమగట్టు వరకు భూ గర్భంలో కట్టినటువంటి, అంటే పోలవరం గోదావరి బెడ్ లెవెల్ నుంచి సుమారు 100 మీటర్ల లోతు వరకు కూడా మనకి ర్యాక్ లేదు. ర్యాక్ లేకుండా 194 టీఎంసీల నీళ్ళని అక్కడ నిల్వ చేయాలనుకుంటున్నారు. అది చాలా కష్టమైంది. మొదటి 460 కోట్లతో కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ మొదటిది కూలిపోయింది గోదావరి వరద. కానీ దాంట్లో మన పొలిటికల్ స్టేట్మెంట్స్ తీసుకొస్తున్నారు కదా, అసలు పోలవరం ప్రాజెక్ట్ మీరు ఒక్క నిమిషం ఆగాలి. అంటే పోలవరం ప్రాజెక్టే వాస్తవంగా ఆ డయాఫ్రమ్ వాల్, సెకండ్ డయాఫ్రమ్ వాల్ నిలుస్తుందా లేదా అని రెండో పెద్ద ప్రశ్న.
పెద్ద ప్రశ్న. అది ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లను కూడా తీసుకొచ్చారు, కెనడా నుంచి ఇద్దరిని, అమెరికా నుంచి కూడా ఇద్దరిని, వాళ్ళు కూడా చేతులు చేశారు. ఈ రోజు ఆ డయాఫ్రమ్ వాల్, సెకండ్ డయాఫ్రమ్ వాల్ ఇప్పటికి నిర్మాణం కాలే, డిసెంబర్ వరకు నిర్మాణం పూర్తి చేస్తాం. ఏమంటారు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏపీ ఏ విధంగా ముందుకెళ్తే బెస్ట్ అంటారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పోలవరం అనేది పోలవరం బనకచెర్ల అనేది ప్రపంచంలో ఒక నగుబాటు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని సావధానంగా అర్థం చేసుకోవాలి. ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఒక శాస్త్రీయ నియమాల ప్రకారం, సైంటిఫిక్ డాటా ప్రకారం నిర్మాణం చేయాలి తప్ప మన ఆకాంక్షల ప్రకారం ఒక ప్రాజెక్టు నిర్మాణం కాదండి. మన ఆకాంక్షల ప్రకారం ఏ ప్రాజెక్టు నిర్మాణం కాదు. మీరు చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు గత ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్టులో మేము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వర్క్ చేసాము. ఈ గవర్నమెంట్ లో ఉన్నటువంటి, ఈ ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము మాతో పాటు వర్క్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కేసీఆర్ గవర్నమెంట్ తో మేము దాదాపు 10 years చాలా సీరియస్ ఫైటింగ్ చేశాము. చివరికి అది 25,000 కోట్ల రూపాయలు అన్నారం మెడికెట్ వస్తుందిలా ఈరోజు పనికి మాలిందిగా మారిపోయింది. దానిపై సుప్రీంకోర్టు పినాకిని చంద్రఘోష్ ఒక బ్రహ్మాండమైన రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ రోజు కూడా అంటే దీన్ని నల్లమల సాగర్ అని పేరు పెట్టవచ్చు, ఏదైనా. దయచేసి ఇది వాస్తవంగా ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలి. పోలవరం కంటే ఇక్కడ కాళేశ్వరం కంటే చాలా సీరియస్ గా గుర్తించిన విషయం ఏంటంటే, ఆంధ్ర ప్రాంతంలో ఉండే మేధావులు కూడా పోలవరం బనకచెర్ల వైబుల్ కాదు. ఇది 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 ప్రజలకు కూడా గిట్టుబాటు కాదు. ఇది కాంట్రాక్టర్ ఒక బిగ్ కార్పొరేట్ ఎజెండా తప్ప ఇది పోలవరం అసలు ఎక్కడి పోలవరం, ఎక్కడ రాయలసీమ అండి? అసలు అర్థం లేని ప్రాజెక్ట్ ఇది. ఇది బేసికలీ ప్రాజెక్ట్. మీరు చెప్పిన పాయింట్స్ కూడా ఏపీ సర్కార్ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే ఈ నీటి యుద్ధాలు జరుగుతున్నాయో రెండు ప్రభుత్వాల మధ్య, అటు తెలంగాణ ఏపీకి మధ్య ఈ వార్ ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి క్లారిటీ తీసుకున్నాం. రెండు ప్రభుత్వాలు ఇప్పటికీ సేమ్ వర్షన్ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పేరు మార్చి ప్రాజెక్ట్ ను ముందు తీసుకెళ్ళినా సరే దాన్ని అనుమతించనివ్వము. కేంద్ర ప్రభుత్వం దగ్గర మా షరతులు మేము పెడతాము, డిపిఆర్లు ఇవ్వకుండా చేస్తామంటుంది తెలంగాణ సర్కార్. మేము పేర్లు మార్చి వేరే విధంగా ముందుకెళ్తాము, లేదంటే దాని యొక్క పరిధిని 80,000 కోట్లు అనుకున్నది 50,000 కోట్లు తీసుకొస్తాము, దాని పరిధిని తగ్గించుకుంటాము, మేము ముందుకెళ్తామంటుంది ఏపీ సర్కార్. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒప్పించబోతోంది, నీటి వాటాలకు సంబంధించి క్లారిటీ వస్తున్నారా అదేమనేది కూడా మన ఫ్యూచర్ లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.